హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లింగా క్లాతింగ్ బ్రాండ్ లో ఇవాళ డే 16. నెక్స్ట్ మనం ఒక థర్డ్ వెండర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ చాలా పెద్ద కామెడీ జరిగింది. అది మాత్రం మీతో షేర్ చేసుకుందాం అనుకుని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఇది మాత్రం ఇవాళ చెప్తాను, కన్ఫర్మ్ గా చెప్పాలి. థర్డ్ వెండర్ మాత్రం భలే ఎక్స్ప్లెనేషన్ చేశాడు నాకు. టీ షర్ట్స్ గురించి, బయో వాష్డ్ గురించి, సిలికాన్ వాష్డ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ సిలికాన్ వాష్డ్ అయితే అతని దగ్గర లేదు, బయో వాష్డ్ గురించి చెప్పాడు. బాగా చెప్పాడు. ప్రతి టీ షర్ట్ జిఎస్ఎం ఇలా ఉంటది అని ప్రతిదీ అంటే రెగ్యులర్ చూపించాడు, ఓవర్ సైజ్ టీ షర్ట్ చూపించాడు, పోలో టీ షర్ట్ చూపించాడు, నెక్స్ట్ మనం ఎక్కువ వాడేది హుడ్డీస్ చూపించాడు, స్వెట్ షర్ట్ చూపించాడు, అన్ని బాగా చూపించాడు. బాగుంది కదా అనేసి అతను ఎక్స్ప్లెనేషన్ అన్నాడు. చాలా బాగా చెప్పాడు. అతను బాగా చెప్తున్నాడు కదా అని నేను నా స్టోరీ చెప్పాను. సరే, ఇలా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని, ఇలా నెలకు 1 lakh వచ్చేది. లే ఆఫ్ లో నా జాబ్ పోయింది. తర్వాత నేను ట్రై చేశాను కానీ నాకు ఎంత ఇంట్రెస్ట్ లేక నేను వదిలేశాను. తర్వాత ఒక ఆయన నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి 3 lakhs తీసుకుని గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. నేను విన్నాను. 6 to 8 months టైం అన్నారు కదా అని నేను వెయిట్ చేశాను. ఇలా అని చెప్పుకుంటూ వచ్చాను. కానీ లాస్ట్ 2 years తర్వాత నాకు రిక్రూట్మెంట్ క్యాన్సిల్ అయింది. జాబ్ అయితే ఇవ్వలేనని చెప్పి నాకు అమౌంట్ 2 lakhs ఇచ్చారు, ఇంకా 1 lakh ఇవ్వలేదని అలా చెప్పి కొంచెం కన్విన్స్ అయ్యి కొంచెం ఎమోషనల్ గా ఇలాగయ్యాను. ఈ మాట చెప్పిన తర్వాత వెంటనే ఒకటే మాట అన్నాడు. ఇలా తిరిగాడు, కాల్ మీద కాల్ వేసుకుని ఒక స్మైల్ ఇచ్చి ఒక మాట అన్నాడు. లాస్ట్ లో చెప్తాను ట్విస్ట్ ఏంటన్నది. ఒక మాట అన్నాడు ఇలాగా, ఏంటి బ్రో మీ ఏపీలో కూడా చీటింగ్ చేస్తారా అన్నాడు. ఏపీలో ఉంది, ఎక్కడైనా చేస్తారా, అది కామన్ అయిపోయింది కదా ఇప్పుడు అని చెప్పేసి అన్నాను. సో నేను అతనితో మాట్లాడి నేను మళ్ళీ వస్తాను సార్ అని చెప్పి నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను. కంటెంట్ నచ్చినట్లయితే ఫాలో చేసి షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. క్లాతింగ్ బ్రాండ్ లో ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ లో చేయండి, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.